వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో నాగుల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం యంత్ర ప్రతిష్ఠ, గణపతి ప్రార్థన, ఆవాహిత దేవత షోడశోపచార పూజ, గర్త సంస్కారం, ధాతు సంస్కారం, నేత్రోన్మిలనం, బలి ప్రదానం, పూర్ణాహుతి, మహామంగళహారతి, చతుర్వేద సేవ, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, కుంభ ఉద్వాసన, సంప్రోక్షణం, మహాదాశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బోనాలు ఊరేగించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, ఆర్టీఏ మెంబర్ ఎర్రవెల్లి జాఫర్, నియోజకవర్గ నాయకులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. फोन दिए फोन పసుపు तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विजये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरः ॐ गच्छोजातौ प्रत्यां गच्छोजाताय वै नमो नमः। भवे बलेनादि भवे भवस्वाय नमो नमः। वामदेवाय नमो Yeah.
Yeah.
सर्वाभीष्टप्रदायिने कलाजटा स्वरूपाय श्री शांतलिंगाय ते नमः। चैतन्यं शाश्वतं शांतं व्योमातीतं निरंजनं नादबिंदु कलातीतं तस्मै श्री गुरवे नमः। प्रातस्मरणीयुलैन आराध्य गुरुवरिलగు सद्गुरु शंकर स्वामुల వారిని దివ్య హృన్మందిరంలో స్మరిస్తూ కర్తృ శాంతలింగేశ్వర గురు శాంతలింగేశ్వర మహాస్వాముల వారిని కూడా స్మరిస్తూ వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో నాగుల ఎల్లమ్మ ఊరడమ్మ మరియు ఈలమ్మ దేవాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లి గ్రామంలో జరుపుకుంటున్నటువంటి ఈ త్రయాన్విక దీక్ష ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ అభివృద్ధి కోసం జరుపుకున్నటువంటి ఈ జాత్రా మహోత్సవంలో ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ప్రముఖులు మరియు
మరియు శ్రేయోభిలాషులు వీరందరి సత్సంకల్పంచే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శరణ బంధువులు మరియు మాతృమూర్తులు మరియు చిన్నారులందరూ వీటి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి మీ అందరికీ సాక్షిభూతంగా ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠింపబడుతున్నారు. వీటి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఘనవైదికత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి మన పూజ్యులు శివశ్రీ మఠపతి మల్లేశం స్వామి గారు వారి యొక్క ఘనవైదికత్వంలో మన సిద్ధేశ్వర స్వామి కానీ, రవితేజ స్వామి కానీ, చంద్రశేఖర స్వామి కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పురోహిత ప్రముఖులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ ఎర్రవల్లి గ్రామానికి ఇది రెండవసారి రావడం చాలా ఆనందదాయకం. మరియు ఈ ఒక చెరువు కట్టకు సమీపంలో గలటువంటి ఒక సుందరమైనటువంటి పరిసర ప్రాంతంలో అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం నిజానికి కూడా చాలా ఆనందదాయకం మరియు గ్రామ శ్రేయస్కరం. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం, సాక్షాత్కారం. భగవంతుడు ఎక్కడ లేడు చెప్పండి, అంతటా భగవంతుడు ఉన్నాడు. మీకందరికీ కూడా తెలుసు ఉత్తరప్రదేశ్ లో మీరాబాయి ఎట్లా ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందిందో, అలాగే మన తెలంగాణ ప్రాంతంలో కూడా మొల్ల అనేటువంటి కవయిత్రి కూడా భగవంతుని ఆరాధన చేస్తూ తన సాన్నిధ్యాన్ని కోరుకొని తన సాన్నిధ్యాన్ని పొందిందో, అలాగే కర్ణాటక ప్రాంతంలో కూడా అక్క మహాదేవి అనేటువంటి గొప్ప శివశరణి భక్తురాలు. ఆమె సుమారుగా 900 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఎక్కడ చూసినా పరమాత్ముని యొక్క సాన్నిధ్యం, పరమాత్ముని యొక్క దృష్టితో ఆమె శివమొగ్గ ప్రాంతం నుండి బసవ కళ్యాణానికి రావడం, బసవ కళ్యాణం నుండి శ్రీశైల మల్లికార్జున క్షేత్రానికి చేరుకుని అక్కడనే ఐక్యమైనటువంటి ఆ అమ్మవారు ఒక వచనం చెప్తుంది, ఒక మాట చెప్తుంది. ఆమె ఏమని అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వనవెల్ల నీనే, ವನದೊಳಗಿನ ವೃಕ್ಷ ತರುಲತಾದಿಗಳೆಲ್ಲ ನೀನೆ, ಖಗ ಮೃಗ ಪಕ್ಷುಲಾದಿ ಅಲ್ಲಿಯೂ ನೀನೆ, ಎನಗೆ సర్వభరితనాయి ఎనగే తోడా చెన్న మల్లికార్జున అనేటువంటి వచనాన్ని అమ్మవారు చెప్తారు. ఏమని అంటే అడవి మొత్తం భగవంతుని యొక్క స్వరూపమే. అడవిలో ఉన్నటువంటి వనములో ఉన్నటువంటి తరులతా పుష్పాలన్నీ కూడా భగవంతుడే. ఆ అడవిలో వనములో కనిపిస్తున్నటువంటి పక్షులు ప్రాణులన్నిటిలో కూడా భగవంతుడిని నేను చూడగలుగుతున్నాను. నాకు భగవంతుడు ఆ చిన్న మల్లికార్జునుడు ఎట్లా కనిపిస్తున్నాడు అంటే ప్రతి ఒక్క దృష్టిలో తన ముఖాన్నే నాకు కనిపిస్తుంది అనేటువంటి ఉదాత్తమైనటువంటి చరణాన్ని, వచనాన్ని అక్క మహాదేవి గారు చెప్పినటువంటిది చూస్తే నాకు అనిపిస్తున్నది మన ఎర్రవల్లి గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే చెరువు చెట్టు ఉండాలంట. ఇప్పుడు మనందరి ఆధునిక జీవన విధానంలో ఏ ఊరికి పోతున్నా కూడా కేవలం మనకు బిల్డింగులు, కాంక్రీట్ బిల్డింగులు మాత్రమే కనిపిస్తున్నటువంటి తరుణంలో, సందర్భంలో ఎర్రవల్లి గ్రామ ప్రజలు శ్రేయోభిలాషులందరూ కూడి అందరూ కలిసి అద్భుతమైనటువంటి ఒక చెరువును అభివృద్ధి, చెట్టును ఏమాత్రం కూడా కించపరచకుండా అద్భుతమైనటువంటి విధంగా
దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం అనేటువంటిది నిజానికి గ్రామానికి, గ్రామ అభివృద్ధికి ఒక విధంగా వన్య లాంటిది. కాబట్టి మీ గ్రామంలో మీరందరూ ఇప్పుడున్నటువంటి మీరందరూ ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు ఉండి ఉండొచ్చు, 60 సంవత్సరాల క్రితం ఉండి ఉన్న వాళ్ళొచ్చు. కానీ మీ గ్రామంలో ఈ చెట్టు మొలిసింది అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఒక చెట్టు ఉన్నది అంటే మీ యొక్క గ్రామం యొక్క అభిమానం యొక్క సంగతి అని మనమందరం కూడా తెలుసుకోవాల్సింది. అట్లాంటి చెట్టును సంరక్షించుకుంటూ చెట్టు మధ్యలో ఒక దేవాలయం, ఆ దేవాలయంలో మీరందరూ కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం, తద్వారా ఈ ఒక పరిసర ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవడం అనేటువంటిది చాలా చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి విశేషమైనటువంటి మన ప్రాంతంలో ఎర్రవల్లి గ్రామం అనేటువంటిది కీర్తి కలశప్రాయంగా నిలుస్తుంది అంటారని చెప్పడంలో సందేహం లేదు, సంశయం లేదు. కాబట్టి గ్రామ ప్రజలారా మీరందరూ కూడా ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మాన్నితో పాటు పరిసరాన్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం అవసరం, తృప్తి అవసరం. తృప్తి, సంతోషం కావాలంటే కేవలం భోజనం చేస్తే మాత్రమే దొరకదు. ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో రావడం, ఇక్కడ ఈ పరిసర సాన్నిధ్యంలో కొంతసేపు సమయాన్ని వినియోగిస్తే మాత్రం మీకు సంతృప్తి, సమాధానం, సుఖం అనేది దక్కుతుంది. ఒక సుఖము, సంతోషం కలగాలంటే మనిషికి ఏం కావాలి అంటే అంతస్తు, మేడ, మిద్దె ఇవే ముఖ్యం కాదు. ఈ ఒక వీటికన్నా విలువైనటువంటిది ఆత్మతృప్తి. అలాంటి ఆత్మతృప్తిని ఒక మేడలో, ఒక కారో, ఒక మిద్దెలో ఇవ్వజాలదు. ఒక మనసు మనము ప్రసన్నవంతంగా చేసుకొని మనసుతో కూడుకున్నటువంటి అవి జతకుంటాయి. ఎందుకు జతకుంటాయి అంటే అవి రెండు కలిస్తేనే కూడా అది మనం ఆరతి అంటామా? కాబట్టి ఆరతిని వెలిగించేది, ఆరతిని చూపించేది ఎవరు అంటే అది మాతృమూర్తులకే అది అవకాశం. మన భక్తుల పురుషులకు అవకాశం లేదు ఆరతి వెలిగేది. కేవలం మాతృమూర్తులు మాత్రమే వెలగాలి. ఎందుకు వెలగాలి అంటే అందులో రెండు ఉంటాయి. ఒకటి, మీరు తల్లిగారి ఇంట్లో ఉంటూ ఆ ఆరతిని కీర్తివంతంగా వైదీప్యమానంగా వెలగాలి. ఒకటి ఈ తల్లిగారింటిది. రెండవది ఏంటిదంటే మీ పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటిది. ఒక స్త్రీ ఆరతి వెలుగుతూ ఉంటుంది, ఆరతి చూపిస్తూ ఉంటుంది అంటే దాని అర్థం అమ్మ నువ్వు ఒక విధంగా తల్లిగారింట్లో పుట్టి పెరిగి ఒక విధంగా నీ జీవితాన్ని తన అత్తగారింట్లో అంటే భర్త గారింట్లో నీవు గడుపుతా ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ తల్లిగారి యొక్క కీర్తిని అత్తగారింట్లో కూడా వెలిగాలి, తల్లిగారింట్లో ఉన్నటువంటి దీపాన్ని అత్తగారింట్లో కూడా వెలగాలి, అత్తగారింట్లో ఉన్నటువంటి దీపాన్ని సమాజంలో కూడా ఒక విధంగా చైతన్యవంతంగా ఉంచడానికి అనేటువంటి విధంగా మాతృమూర్తులు స్త్రీలందరూ కూడా రెండు జతతో కూడుకున్నటువంటి ఆరతిని వెలుగుస్తుంది. అందుకే ఎందుకంటే కీర్తికి ఒక కొడుకు, ఆరతికి ఒక బిడ్డ అనేటువంటి నానుడి ఎందుకు ఉంటుంది కర్ణాటకలో ఉన్నది. ఆరతికి ఒక మగడు, కీర్తికి ఒక మగ అంటనని. ఆరతికి ఎందుకు బిడ్డనే కావాలంటే తల్లిగారింట్లో ఆరతి వెలగాలి, అత్తగారింట్లో ఆరతి వెలగాలి. కీర్తి మాత్రం తండ్రి గారింట్లో కొడుకు మాత్రమే తల్లిదండ్రుల కీర్తిని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఒక దృష్టాంతంతో మన ధర్మం మనకు సద్బుద్ధిని ఇచ్చింది, సదాచారాన్ని ఇచ్చింది. అలాంటి సద్బుద్ధి, సదాచారంతో మన జీవితం గడుపుకుందాం, మన జీవితం ధన్యం చేసుకుందామని ఈ సందర్భంలో సూచిస్తూ నాగుల ఎమ్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం, ఈరమ్మ తల్లి యొక్క అనుగ్రహం, ఆ రామాంజనేయ స్వాముల వారి యొక్క కృప మరియు ఊరడమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి పైన చల్లగా ఉండాలని ఆశిస్తూ గ్రామం ఇంకా అభివృద్ధి పదకు తీసుకెళ్ళడానికి మన జాఫర్ గారు ఇంకా ఎక్కువ కృషి చేస్తూ తమను జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని ఈ సందర్భంలో సూచిస్తూ అందరినీ కూడా మరొకసారి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, ఆ సీతారామాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, నాగుల ఎల్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఎల్లప్పటికీ
అందరికీ ఉండాలని, సద్గురు యొక్క కృప ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. దృష్టితో చూస్తున్నప్పుడు మాత్రమే మనిషికి నిజమైనటువంటి తృప్తి దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరందరూ కూడా గ్రామ ప్రజలు ఇట్లాంటి పరిసరంలో చల్లగా వాతావరణ రీత్యా, ఆరోగ్య రీత్యా నడుచుకుంటూ రావడం, ఈ చెరువు కట్ట మీద కూర్చొని ఒక విధంగా అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారిని స్మరించుకోవడం, తర్వాత ఈ పరిసరాన్ని సంరక్షించుకోవడం. అందుకే అలాంటి సంకల్పం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరికీ కూడా, గ్రామం యొక్క శ్రేయస్సుకు పాల్పడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక పరిసర ప్రాంతంలో నెలసినటువంటి నాగుల ఎల్లమ్మ తల్లి, ఈడమ్మ తల్లి, ఊరడమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఆశిస్తూ ఇంటి మహోత్సవ కార్యక్రమంలో మనిషికి ఒక తృప్తి, సంతృప్తి కలగాలంటే చూడండి, మన మనసు మన బుద్ధి ఏకంగా ఉంచుకోవడం అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు మనము మన విధంగా ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆధునిక సమయంలో, ఆధునిక జీవన విధానంలో మీకందరికీ ఆరోగ్యం బాగుండాలా, మీ అందరికీ కూడా మనస్సు, ఆత్మ, హృదయం సంతృప్తిగా ఉండాలి. అలాంటి సంతృప్తి ఎక్కడో ఇట్లా మేడలలో మిద్దలలో కూర్చుంటే కేవలం సంతృప్తి కాదు, అక్కడ ఉంటే కేవలం సుఖం మాత్రమే ఉంటుంది, కానీ తృప్తి మాత్రం దొరకదు. సుఖం అనేటువంటిది వస్తువులపై ఆధారపడి ఉంటుంది, తృప్తి అనేటువంటిది మాత్రమే ఈ హృదయానికి సంబంధించింది. కాబట్టి అట్టి హృదయం ప్రసన్నవంతం కావాలంటే, అట్టి హృదయం ప్రఫుల్లవంతంగా కావాలంటే ఇలాంటి పరిసర ప్రాంతంలో వచ్చి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట కూర్చొని మనిషి మనసుకు, హృదయానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొంత సమయం గడిపేటువంటిది అనేది నిజమైనటువంటి తృప్తి. కాబట్టి మాతృమూర్తులందరూ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అమ్మ మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ మాతృదేవతలు, ఎక్కడ స్త్రీ సంతృప్తి చెందుతుందో అక్కడ అమ్మవారు సరిగ్గా, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కడ లభిస్తుంది అనేటువంటి అంశం మీ ద్వారా తెలియపరుస్తూ మీరందరూ కూడా ప్రతిరోజు కేవలం కాకపోతే వారానికి ఒకసారి ఇంటికి వచ్చి గుడి వరకు నడుచుకుంటూ వస్తూ ఒక విధంగా మీకు వాకింగ్ అవుతుంది, రెండవది ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మీకు లభిస్తుంది, దర్శనంతో కూడుకున్నటువంటి పుణ్యం కూడా మీకు లభిస్తుంది. తర్వాత ఇక్కడ పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛతామే పరమాత్మ అనేటువంటి విధంగా ఎక్కడ స్వచ్ఛంగా ఉంటుందో, పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ పరమాత్ముడు, పరమేశ్వరి మనల్ని అనుగ్రహిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సస్య శ్యామలమైనటువంటి ఈ యొక్క గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో జరగాలి, నడవాలి. ఎందుకు అంటే మన ఎర్రవల్లి గ్రామం మన తాలూకా, మండలం, జిల్లాలో కూడా సస్య శ్యామలమైనటువంటి విధంగా ఇక్కడ పేరు ప్రఖ్యాతి పొందుతూ మన గ్రామం అభివృద్ధి పొందాలనేటువంటి సత్సంకల్పంతో మీరందరూ కూడా కూడుకొని మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ఇంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన గ్రామ పెద్దలు సయ్యద్ జాఫర్ గారు ఆర్టీఓ మెంబర్గా ఉంటూ కూడా గ్రామ అభివృద్ధి కోసం, గ్రామం యొక్క శ్రేయస్సు కోసం మన సహోదరులైనటువంటి, మీ యొక్క గ్రామ సహోదరులైనటువంటి సయ్యద్ జాఫర్ గారు చూడండి, వారు ఇస్లాం మతస్థులై ఉండి కూడా గ్రామ అభివృద్ధికి పాల్పడడం అనేటువంటిది నిజంగా అభినందనీయమైనటువంటిది. సర్వ మత శ్రేష్టము, సర్వ మత సామరస్యం అనేటువంటి విధంగా మన జాఫర్ గారి యొక్క సత్సంకల్పంచే ఇంకా మన గ్రామం అభివృద్ధి దిశ వైపు సాగాలని, మన గ్రామము మన మండలంలో కానీ మన జిల్లాలో కానీ ఆదర్శవంతమైనటువంటి గ్రామం, సస్య శ్యామలమైనటువంటి గ్రామంగా పేరు ప్రఖ్యాతి పొందుతూ ఇంకా ఇంకా అభివృద్ధి పదంగా సాగాలనేటువంటి మంగళాశీస్సులు, మంగళాచరణాలు సూచిస్తూ, అలాగే మన గ్రామ అభివృద్ధికి కూడా పాల్పడుతున్నటువంటి మన ప్రాంత శాసన సభ్యులు మరియు మనందరి అభిమానం యొక్క
సభా స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక విధంగా మన గ్రామానికి ఒక విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి వారి యొక్క సహాయం ఎంతో అభివృద్ధి పదంగా ఉంటున్నది. తర్వాత మన గ్రామ పెద్దలైనటువంటి సత్యనారాయణ రెడ్డి గారు కేవలం మీరందరూ కూడా కాదు, సమస్త గ్రామం యొక్క అభివృద్ధికి వీరికి చేదోడు వాదోడు సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒక విధంగా ఒక్కరు చేసే కాదు పని, అందరూ కలిసి చేస్తేనే అది ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి అందరూ కలిసి ఒక విధంగా ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా సుశోభితంగా తీర్చిదిద్దుకునేందుకు ముందుకు అడుగు వేస్తున్నారు. అలాంటి గ్రామం ఒక విధంగా నిజమైనటువంటి అభివృద్ధి పదంగా నడవాలి. ఆ యొక్క ఈ ముగ్గురు పెద్దలు కాకుండా ఈ గ్రామ అభివృద్ధికి చాలా మంది ఎంతో మంది ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు, గ్రామ ప్రజలు, ప్రముఖులు అందరూ కూడా తోడ్పడుతూ పాల్పడుతున్నారు. ఇది ఒక చిన్న విషయం ఏంటంటే ఎప్పటికే కానీ ఈ చెరువును వదులుకోకండి, చెరువును ఇంకా అభివృద్ధి పథకం వైపు తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి చెరువు చుట్టూ ఇంకా సాధ్యమైనంత వరకు చెట్లను పెంచుతూ ఎక్కడ చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ వర్షము సస్యశ్యామలంగా ఒక అభివృద్ధి పథంగా ఒక విధంగా జరుగుతూ ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, రోడ్డు వైపు చెట్లు ఉన్నటువంటివి రోడ్డు వెడల్పు కోసం కొట్టివేస్తున్నాం. కానీ ఒక విధంగా ఆ చెట్లను కొట్టినా మళ్ళీ మనం కొత్తగా చెట్లు పెట్టి పెంచుకుంటూ వెళ్తే ఆ ప్రాంతమంతా అభివృద్ధి, ఆ ప్రాంతమంతా సశోభితంగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మన గ్రామ ప్రజలు మన గ్రామాన్ని ఎట్లా కాపాడుతున్నారో ఈ గ్రామం యొక్క అభిమానమైనటువంటి 2 పెద్ద చెట్లను కూడా అలాగే కాపాడుకోండి. మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈ చెట్లను కాపాడుకుంటూ వస్తే ఆ చెట్టు తల్లి మనకు సస్యశ్యామలమైనటువంటి వర్షాన్ని ఒక విధంగా సంతృప్తిని, నీళ్లను ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నిజంగా పంటలు అన్ని విధంగా పాడి మంచిగా ఒక ఆరోగ్యవంతంగా ఉంటుంది, పరిశుభ్రంగా సుశోభితంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యవస్థ మీరందరూ కూడా జరుపుకుంటూ ఈ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంటారని తెలియజేస్తూ ఇప్పుడు అమ్మవారు హారతి వేస్తూ హారతి చూపిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగి, అవును హారతి ఎందుకు చేయాలి, ఏ విధమైనటువంటి ఈరోజు మన ఎర్రవల్లి గ్రామానికి మన ఇల్లమ్మ తల్లి జాతర జరుపుకోవడం గురించి మన గురువుగారు రావడం జరిగింది. గత సంవత్సరం కూడా 2 నెలల కింద అన్నం టెంపుల్ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మన గురువుగారు పేర్ల మీద జరగడం మనకు ఎంతో అదృష్టం. అదేవిధంగా మన జాతర గురించి ఎంత సంతోషంగా అనుకున్నామో అంత సంతోషంగా జరగడం. ఈ యొక్క ఇల్లమ్మ తల్లి గవర్నమెంట్ 2 నెలల్లో పూర్తి చేయించిన జాతర మన గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఈ సహకరించి మనకు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. మనం అనుకున్నట్టు ఇదే చెట్టు కింద కూర్చొని మనం జాతర జయప్రదం చేయడం అనుకున్నట్టు ఆ అమ్మవారి దయ వల్ల అన్నీ అనుకున్నట్టు జరిగినాయి. నువ్వు మాట్లాడితే కట్టి హలో హలో ఈరోజు 5 గంటలకు మన మంచి బోనాల జాతర ఇంతకంటే ఎక్కువ ఘనంగా మన ఊళ్ళకి వచ్చిన చుట్టాలు, బంధువులు సారస్తులు కాబట్టి అందరం నచ్చినట్టుగా నిలబడి జయప్రదం చేయాలి. ఇంకా అందరూ ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఇంటింటికి ఒక కూడ వెళ్ళాలి. ఇంకా 2 నెలలు కూడా సంతోషమే. ఈ ప్రోగ్రాం అయిపోయిన వెంటనే అందరూ అన్నదానం తినాలి. ముఖ్య విషయం ఏంటంటే సాయంత్రం 5:30కి స్పీకర్ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి బోనాలు 5:30, 6 మధ్య ఇక్కడికి చేసుకోవాల్సిన అవసరం. ఏదో 10, 20, 30 అట్లే కాదు, 300 బోనాలు వెళ్ళాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నాం. ఆ 300 బోనాలు ఎందుకు అంత సంఖ్య అంటే ఈ రోడ్ అనేది దాదాపు 1 మీటర్ ఒక మనిషి కాబట్టి కూడా 300 మంది అయితే వీళ్ళ చుట్టూ వేసినటువంటి రోడ్ ఏదైతే కాబట్టి
కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా ఖాళీస్థలం లేకుండా ఎగ్జాక్ట్లీ నేను నేర్చుకుంటా 300 మంది రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. వీళ్ళైతే ఇంటింటికి పెట్టుకుంటే కూడా చెప్తా. అందువల్ల మీకు అక్కడ డ్రోన్ కెమెరా కవరేజ్ చేస్తే మీకు తెలియ చాలా బ్రహ్మాండమైనటువంటి అకేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక 100 సంవత్సరాల దాకా ఈ అకేషన్ అనేది ఈ సాంప్రదాయం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక ఇంట్లో 2-3 అయితే సంతోషం, 3 అయితే ఇంకా సంతోషం, 4 అయితే ఇంకా మహా సంతోషం. సరేనా? విగ్రహ ప్రతిష్ట స్థాపన కోసం విచ్చేసినటువంటి గురువర్యులు డాక్టర్ చిన్న బసవపు మాస్వామి వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లేశం పంతులు గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు, సుభాన్ రెడ్డి గారు, అదే రకంగా వెంకయ్య మాజీ సర్పంచ్ గారు, తులసీదాస్ గ్రామ కమిటీ అధ్యక్షులు సంజీవరావు గారు, అదే రకంగా గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఉదయ కానీ, శ్రీనివాస్ కానీ, శ్రీశైలం కానీ, వీళ్ళు నిధుల సేకరణలో ముందుండి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్నటువంటి ఈ జాతరని ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు గ్రామ ప్రజలకి, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ ఎల్లమ్మ తల్లి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ సంకల్పం అనేది ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేది కాదు. ఈ సంకల్పం అనేది కేవలం ఒక నెలన్నర క్రితం మన ఆలోచనలో పూడు పోసుకున్నటువంటి సంకల్పం. ఆ తల్లి కృప వల్లనో లేకపోతే భగవంతుని దయ వల్లనో ఒక నెల 15 రోజుల్లో కూడి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, కరెంటు కానీ, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ కానీ, ఇక్కడ ఎంతైతే డెవలప్మెంట్ చేయాలనుకున్నామో దాంట్లో 50% అంటే 50% డెవలప్మెంట్ అయింది. ఇంకా దీనికి కంపౌండ్ వాల్ ఉంది. ఈ రకంగా ఇంకా ఇక్కడ గార్డెనింగ్ అనేది కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ జాతర తర్వాత కార్యక్రమాలన్నీ చేయడానికి అందరం సంకల్పించాం. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, డాక్టర్ గురువు గారు చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశం, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నటువంటి ప్రాంతం, దేశం మనది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నాదమ్ముల సోదర భావాన్ని మనసులో పెంపొందించుకొని కలిసిమెలిసి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దానిని ఒక మాట అంటాడు, కలిసిమెలిసి జరిగినటువంటి జీవితాన్ని గడిపే జీవరాశులే ఈ భూమి మీద మనుగడ సాగిస్తాయని. వాటిని చీమలతో నేర్చుకోమని చెప్పేసి మనకన్నాడు. మనమైతే మనుషులం కాబట్టి అందరూ కలిసిమెలిసి గ్రామంలో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఇంకోటి, ఈ కార్యక్రమం అనేది నేను ఒక్కనే చేసింది కాదు. ఈ కార్యక్రమం ఏదో శక్తి మనకు వెనకాల ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి అంటారు కదా. మనకి అత్యంత ఆత్మీయుడు మన ప్రియతమ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, నేను ఏం చెప్తే అది సార్ నాకు అది కావాలి, సార్ నాకు ఇది కావాలి, ఇస్తావా ఇయ్యవా అని చెప్పేసి ఆయనతో కొట్లాడి గొడవపడి తెచ్చుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇక్కడెక్కడ ఇండివిజువల్గా ఇంత డెవలప్మెంట్ చేయడానికి ఇన్ని లక్షల రూపాయలు నిధులు ఏ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్ కానీ వెచ్చించారు. ఎందుకంటే అక్కడ ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటారు. కానీ నేను చెప్పింది తరువాత ప్రసాద్ కుమార్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రోడ్స్ వేయడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం లక్షలాది రూపాయలు నువ్వు చేసుకో, నేను ఉన్నాను అని చెప్పాను. కాబట్టి నేను ఇన్ని లక్షల వరకు ఆయన ధైర్యం చూసి ఇక్కడ చేయడం అనేది జరిగింది సోదరులారా. ఇక్కడ కాకపోతే మన గ్రామం అనేది మత సామరస్యానికి ప్రతీక. ఎక్కడ కూడా కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ ఏ రకమైనటువంటి గొడవలు జరగనటువంటి గ్రామం ఉంది అంటే అది వికారాబాద్లో, బహుశా వికారాబాద్ జిల్లాలో ఎర్రవల్లి గ్రామం అని చెప్పేసి తెలుసు. కాబట్టి కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, కలిసిమెలిసి బతకాలి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి భగవంతుడు నాకు ఈ చిన్న శ్లోకం వచ్చేస్తాను భగవద్గీతలో. అద్వేష సర్వభూతానాం మైత్రః కరుణైవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మదృఢ నిశ్చయః మర్యాదృతం మనోబుద్ధిర్యో మధ్వత్తః సమేధ్యం. భగవంతుడు అంటున్నాడు, నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే కామాన్ని, క్రోధాన్ని, ధనాన్ని
ధ్యానిస్తారో, ఎవరైతే పరజీవుల పట్ల ప్రతి జీవి పట్ల ప్రేమ దయా హృదయం అనేది కలిగి ఉంటారో వాళ్ళంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని వదిలేసి కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను.